ఇక్కడ నేను అలసంద శనగలు అంటారు కదా, అలసంద శనగలు అయితే ఇక్కడ నానబెట్టేసాను. గంట ముందు నానబెడితే చాలు, ఓవర్ నైట్ అయితే అస్సలు అవసరం లేదు. అలసంద ఓడలు అయితే ఇంకా చాలా 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 బాగుంటాయి. చూడండి, అలసందలు అంటే ఇలాగ ఉంటాయి. ఒక్క గంట ముందు మనకైతే ఇంకా పొట్టు లేకుండా అయితే ఇంకా మా రాయలసీమలో అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏం దొరుకుతాయో ఏటో నాకైతే తెలియదు. నేను మార్నింగ్ లెగిసినప్పుడు నానబెట్టేసాను అలసందలు. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో. మన మినపప్పు గారెలు ఉంటాయి కదా, వడ, ఆ టైపే ఉంటాయి. అస్సలు ఏం తేడా ఉండదు. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసి నేను ఇలాగైతే వదిలేసాను. ఇప్పుడు కొద్దిగా గ్రైండర్ ఇక్కడ పెట్టేశాను. గ్రైండర్లు అయితే ఇంకా నేను వేయబోతున్నాను. ఇది నేను చేత్తో పట్టుకొని తీస్తున్నాను. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, మీరు మరి ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఒక చేత్తో వాటర్ పంపిస్తున్నాను, ఒక చేత్తో అయితే కనుక తీస్తున్నాను. మరి ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇంకా వాటర్ లేకుండా మనము ఈ పప్పునైతే ఇంకా వాటర్ లేకుండా ఇలాగైతే ఇంకా తీస్తున్నాను. వాటర్ అస్సలే ఉండొద్దు ఇందులో. మనకు గట్టిగా పిండి ఉండి మెత్తగా అవ్వాలి. ఇక్కడ అంటే మరి వాటర్ ఎక్కువ అయిపోతే, లూజ్ అయిపోతే గారెలు అంటే వడ అనేది మనకు అంత బాగుండవు. ఇది మన రాయలసీమలో పెద్ద బిజినెస్ జరుగుతుంది. బస్ స్టాప్లో చాలామంది ప్రయాణికులు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడల్లా ఇవే ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాను. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను గ్రైండర్లో అయితే ఇంకా వేస్తున్నాను. అక్కడికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ గ్రైండర్ ఇచ్చిన తర్వాత తెగ తినేస్తున్నాము మేము గారెలు శుభ్రంగా అయితే ఇంకా. నేను ఎందుకు ఇంత చూపిస్తున్నాను లాంగ్ అంటే ఇంకా చాలామంది కొద్ది గాబర మీదే వేస్తారు. పిండి అనేది అంత పర్ఫెక్ట్గా గారెలకి చేసుకోలేరు, అందుకనేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే కనుక నేను ఇక్కడ జాలర్తో ఈ మన ఏమంటారు అలసందాన్ని చెప్పండి కూడా కొద్దిగా నాకు టైం పడుతుంది. అంటే ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను. స్టార్ట్ బటన్ అయితే అక్కడ నొక్కాను, మళ్ళీ గ్రైండర్ బటన్ అయితే ఇక్కడ నొక్కుతున్నాను. కొద్దిగా పిండి నలిగిన తర్వాత తీసేటప్పుడైతే చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇంకా మెషిన్ ఆడుతుంది. మా అక్కకి మరీ థ్యాంక్స్ అబ్బా, ఎందుకంటే చాలా చక్కగా ఇచ్చేసింది నాకు. ఇది ఇచ్చిన తర్వాతనే నేను వడలు, దోశలు, ఇడ్లీలు పెట్టేస్తున్నాను. అంటే మన మిక్సీ కన్నా ఇది భలే ఉంటుంది రుచి అన్నమాట. లింక్ అయితే పెడుతున్నాను చూడండి. చాలాసార్లు లింక్ కూడా పెట్టాను, చాలాసార్లు వడలు కూడా పెట్టాను. ఎలా గ్రైండర్ ఆడుతుంది అనేది కూడా చూపించాను. మన కింద 2 గుండ్లు ఇచ్చింటాడు చిన్నవి. ఆ 2 గుండ్లు మనం ఇంకా చేయబెట్టవసరం లేదు. పక్కన కొద్దిగా హ్యాండ్ లాగా ఒకటి ఇచ్చింటాడు తను. అదే పిండి అనేది గుండ్ల కిందికి తోసేస్తుంటుంది. ఎక్కడో కొద్దిగా అవ్వదు అన్నప్పుడు కొద్దిగా మనము ఒక స్పూన్ తీసుకోను, లేకపోతే కనుక ఒక కర్ర తీసుకోను. కర్ర అంటే ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చాయి కదా చెక్కవి స్పూన్లు, అవి తీసుకొని కొద్దిగా ఎక్కడైనా పప్పు జారిపోతే ఆ పప్పు ఇక్కడ జారింది చూడండి, ఇక్కడ ఆ పప్పును కొద్దిగా కిందికి అనేస్తే సరిపోతుంది. అలాగనమాట. థ్యాంక్ యూ. అయితే మళ్ళీ నేను మధ్యలో చూపిస్తాను మీకు. పిండి కూడా ఉంది కదా, పిండి చూపిస్తాను, సాల్ట్ వేసి చూపిస్తాను. సాల్ట్ అయితే వేసేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, మరి ఎక్కువ కాకుండా తీసుకోవాలా. పిండి అయితే బాగా నలిగిపోయింది. మా ఆయన స్పూన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నారు టైర్ల కింద. అది పోతుంది బాబు అలాగది. इधर लाओ एक बार मैं बोलता हूँ, ये है అది ऐसा रखना ये ఇలా పెడితే చాలండి. ఇలా పెడితే ఇంకా టైర్ల కిందకి వెళ్ళేసి పిండి చక్కగా నలిగిపోతుంది. ఇప్పుడు పిండి మనకు బాగా నలిగింది, ఇంకా తీయడమే లేటు. నేను సాల్ట్ వేసాను కదా, కొద్దిగా వెయిట్ అయితే చేస్తున్నాను. చాలా చక్కగా నలుగుతుంది పిండి. పిండి అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి పిండి గ్రైండర్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే మరి
10 గిన్నెలు ఎందుకులే అనేసి గ్రైండర్లోనే ఇంకా అలాగ వదిలేస్తున్నాను. గ్రైండర్ కూడా గిన్నెలాగే ఉంది కదండి, అందుకనేసి చూడండి గట్టిగా పిండి చాలా చక్కగా బాగా వచ్చింది. ఎన్ని గారెలు అవుతాయి అంటే చాలా అవుతాయి, ఎమ్మిగా ఉంటాయి. ఇక్కడ మనకు ఆయిల్ కూడా రెడీగా ఉందండి. మనం ఇంకా ఆయిల్ కొద్ది మీడియం అయితే పెంచేస్తున్నాను ఫాస్ట్గా అవ్వాలి నా కుకింగ్ అనేసి. నూనె కూడా బాగా హీట్ ఎక్కింది. ఇక్కడ మనం ఒక కవర్ అయితే పెట్టుకున్నాం, పాల కవర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ కవర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదన్నా అరిటాకు ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చాలా వన్ చేత్తో తీస్తున్నాను అనమాట. ఒక చేత్తో మనం తేమ ఇలా తీసుకొని ఒక గిన్నెలో మనము ఇలాగా మనకు ఎంత కావాలనో తీసుకొని కొద్దిగా పిండి ఇలాగా కవర్ మీద అయితే పెట్టేసాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత నేను దీనికి ఒక హోల్ అంటూ వేసేస్తాను. ఈ హోల్ వేసిన తర్వాత చేయి మీద అయితే తీసుకోవాలి. చేయి మీద తీసుకోవాలంటే ఇప్పుడు నేను హోల్ మనం ఎంత పెడితే అంత హోల్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా, సరేనా? ఇంకా ఇలాగే నేను చక్కగా గారెలు అయితే ఇంకా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా వన్ చేత్తో నేను గారెలు అనేటివి వేసాను. ఆ తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయాను. కెమెరా పక్కన పెట్టేసి ఇక్కడ గారెలు అయితే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా చాలా ఎంత చక్కగా వచ్చేసాయో. నేను ఒక చేతితో చూపడం కొద్దిగా కష్టంగానే ఉంది, అయినా కానీ సరే వదలను, చూపిస్తాను. ఇక్కడ మనకు వేసిన వెంటనే నూనె బాగా హీట్ ఎక్కింది అనుకోండి, ఈ గారెలు అనేటివి మనకు పైననే తేలుతూ ఉంటాయి. అస్సలు ఇంకా ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. మనం చక్కగా ఇలాగా ఎమ్మీగా టేస్టీగా ఇంట్లోనే చక్కగా గారెలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క చేతినే నేను పట్టుకొని ఇలాగ తిరిగేస్తున్నాను. అంటే కొద్దిగా ఒక్క చేత్తో చేయడం కొద్దిగా కష్టమే, కాకపోతే పర్వాలేదు, చేయగలుగుతాను. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా. మీకు మాత్రం డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా అంటే ఇంకా మనకు ఇంత చక్కగా బయట కూడా దొరకవండి. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా ఎమ్మి టేస్టీ గారెలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా మొత్తానికి పూర్తిగా అయిపోయిన తర్వాత చూద్దాం మనకు ఎన్ని గారెలు వచ్చాయి ఏంటి అనేది. बड़ा वीडियो बोर है ऐसा नहीं करता मैं कर रहा हूँ सब भी बताते हैं इसमें हमें। हाँ तो देर नहीं दिखाना बोलते हैं कि